నమస్కారం. వాగిని ఛానల్ వారికి నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. చెంచు గిర్జన అనుభవ వైద్యం. మన పూర్వీకులుంటే మా చెంచు అడవిలో ఏ మూలికలతో ఆరోగ్యంగా ఉండారు, ఏ మూలికలతో బలంగా బతికారనేది ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాను. ఆ ప్రోగ్రాంలో ఓ చిట్కా చెప్తా వినండి. చిట్కా అంటే మన మానవులలో మగపిల్లలకి బలంగా ఉండడానికి మన పూర్వీకుల కాలం నుండి మన పెద్దలు వాడే వైద్యము. ఎందుకంటే ఎన్నో విడిగలు తీస్తున్నారు, ఎన్నో రకరకాల డాక్టర్లు రకరకాల ప్రోగ్రాములు పెడుతున్నారు. కాబట్టి మన ఆదివాసీ అందరికంటే తక్కువ అంటే అడవిలో ఉండేతోళ్ళము. మాకు మేడలు, మిద్దెలు, గోపురాలు, బస్సులు, విమానాలు అవన్నీ మాకు ఉండవు. ఇంతసేపు ఉన్న కాలినడక కష్టము బలం, కాలినడక కష్టము బలం ఆ వైద్యం. అందుకోసం ఒక చిన్న వీటికి ఏం చెప్తున్నంటే, అత్తిపత్తిలో ఎన్నో రకరకాల అత్తిపత్తిలో 3 రకాల అత్తిపత్తులు ఉన్నాయి. అత్తిపత్తి చెట్టు 3 రకాలు ఉంది. ఒకటి ముళ్ళ అత్తిపత్తి అంటే తీగ పెద్దగా పోతుంది, ఒకటి మామూలు అత్తిపత్తి అంటే చెట్టు పోతుంది, ఒకటి అత్తిపత్తి అంటే ఎనికి ముడుచుకుంటుంది. అది బుడ్డల చెట్టు ఉంటుంది కదా, మన పల్లీలు బుడ్డలు తింటాం కదా, బుడ్డల చెట్టు లెక్క ఉంటుంది. అంటే బుడ్డల చెట్టు అంత లావు ఉండదు, ఆకులు సన్నగా ఉంటుంది. అది ఇప్పుడు ఈ కాలంలో, ఈ వర్షాకాలంలో వాగులల్లో, వంకలల్లో, ఎక్కడన్నా కొండలలో అది ఉన్న కాడనే ఉంటుంది, అన్ని తాళ్ళు దొరకదు. అది దొరికిందనుకో వజ్రం దొరికినట్టనే, మగపిల్లడికి వజ్రం దొరికినట్టే. ఆ చెట్టు దొరికిందంటే వజ్రం దొరికినట్టనే అని ఆ చెట్టు లక్షణాలంటే మా తాతల నుండి వైద్యం చేసుకొచ్చేవాళ్ళు. రాజులకు మన మానవజుల విత్తనాలు ఉంటే మన చెంచులు ఉండాలి అడవిలో. ఆ చెంచు వైద్యం చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కాబట్టి ఈరోజు ప్రోగ్రాం ఏం చేస్తుంటే, చాలా మంది మగపిల్లలకు వాళ్ళు పొరపాటు చేసుకుంటేమి, వాళ్ళు నష్టపోతేమి. పూర్వకాలం నాడు మగపిల్లడు పుడితేనే అమ్మ సంతోషపడి అందరూ అక్కలమ్మలు మించుకొని, చుట్టాలను మించుకొని, నాకు మగపిల్లడు పుట్టినాడు, నా ఇంటి వారసుడు పుట్టినాడు, అబ్బా నాకు ఎంత బలం అనేది అంత సంబరంగా ఫంక్షన్ చేసుకొని, బచ్చాలు చేసుకొని, పాశం చేసుకొని, అన్ని రకాల భోజనాలు చేసుకొని, కడుపునిండా తిని సంతోషంగా గుడికి పోయి ముఖ్య ఆరోగ్యంగా ఎంత లేని ఆనందంతో పడేవాళ్ళు. ఆ పడుతూ ఆ పిల్లోని కూడా సాకే విధానంలో చిన్నగా ఉన్నప్పుడు ఉంటే వాము, వజ్జ, మోడి, పిప్పళ్ళు, సొంటి, సదాపాకు, ఈ ఏర్లు చూర్ణం తయారు చేసుకొని, అత్తిపత్తి ఏర్లు చూర్ణం తయారు చేసుకొని. అత్తిపత్తి ఏర్లు అంటే మగపిల్లడికి నరాల వీక్నెస్ రాదు, వీర్య అభివృద్ధి తగ్గదు, బాడీలో బలం తగ్గదు. వాడు గుండ్లెత్తినా, సందాలెత్తినా, బొంగలెత్తినా, ఉరికినా, అప్పుడు గడెం కొట్టినా, బండి తోలినా, బరువులు ఎత్తినా బలం తగ్గకుండా ఉండేదానికోసం పూర్వీకులు కనిపెట్టిన వైద్యం ఇది. ఈరోజు ఏముందంటే, ఈరోజు కూడా సంతానం కంటున్నారు, అబ్బాయిలను కంటున్నారు, అమ్మాయిలను కంటున్నారు. పిల్లోని కన్నా పిల్లోని కంటేనే వాళ్ళని కాన్పు నుండి తీసుకొచ్చి చిన్నగా ఉన్నప్పుడు నుండి అన్ని మందులు. మన పూర్వీకులు అనేది ఎవరు వాడతలేరు. ఇప్పుడు పూర్వీకుల వైద్యం ఎవరు వాడతలేరు. అందుకోసం వానికి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చే వరకు వానికి శరీరంలో వానికి ఏం పని చేస్తున్నావు ఎవరికి తెలియదు. 15 ఏళ్ళు, 20 ఏళ్ళు దాటిన తర్వాత, ఒక పెళ్లి వయసు వచ్చిన తర్వాత, వాని మైండ్ టచ్ అయిన తర్వాత కాడ పనిచేయదు. ఆ కాడ ఎట్లుంటుంది అట్లే ఉంటుంది, ఒంటి వెనుక పనిచేస్తుంది. కానీ ఏదన్నా కదిలిందనుకో 5 సెకండ్లు కాదు, 1 సెకండ్ కూడా ఉండదు, కదులుతుంది పోతుంది. అందుకోసం ఈ వైద్యం ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది మగపిల్లలకి చాలా బాధ ఉంది. కాబట్టి ఇంతకుముందు కూడా ఒక ప్రోగ్రాం చేశాను, ఇంతకుముందు కూడా ఈ చెట్టు గురించి చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ చెట్టు 100 ఏళ్ళ ముచ్చలో నుండి 20 ఏళ్ళ వయసు వరకు ఎటువంటి సమస్య ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ వైద్యం అనేది మా కాడ అడవిలో చెంచోళం కాబట్టి ఆ చెట్లు గుర్తుపట్టుకొని తీసుకొచ్చి తయారు చేస్తాం. ఎందుకంటే ఒక నమ్మకం కావాలా. అందరు దొంగలంటే కాదు, అందరు యూట్యూబ్లో చెప్తున్నారు, అంగట్లో కూడా పొడి అమ్ముతున్నారు, అంగట్లో కూడా అత్తిపత్తి పొడి అంటే అమ్ముతున్నారు. మా వీడియో చూస్తేనే అత్తిపత్తి పొడి అని అంగట పోయి అడిగాననుకో ఒక పొడి ఇస్తారు. అది నమ్మకం అనేది వద్దు. నమ్మకం పెట్టుకోండి. ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎన్ని లక్షలు సంపాదించుకున్నా, వైద్యుడు దేవుని తర్వాత దేవుడు. వైద్యుడు అంటే దేవుని తర్వాత దేవుడు. డబ్బులది కాదు శాశ్వతము, ఆరోగ్యం ముఖ్యము. అందుకోసం ఆ మందు పనిచేస్తేనే మీరు రిలీజ్ చేయండి. ఆ మందు పని చేయకుండా రిలీజ్ చేయకండి. ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా కానీ, అయ్యా నువ్వు ఒక్కరివే చేయాలి నా వైద్యం అంటే, నా వైద్యం నా ఒక్కనే కాదు, మేము అడవిలో ఉండేతున్నాం కాబట్టి మా పెద్దలు చేసిన వైద్యం అందరికి మంచి కావాలని నా కోరికతో ప్రోగ్రాం చేస్తున్నా. మీరు ఎవరన్నా కానీ వస్తే
ఆ చెట్టు చూపిస్తాను, ఆ చెట్టు విధానం చెప్తాను, ఆ విధానంగా నేర్పిస్తాను. అందరూ బాగుందాం, అందరూ ఉపయోగించుకుందాం. ఎందుకంటే మంచి పని చేస్తాం. ఒకటి మనిషి దేవుని చేతులకి మొక్కుతాం, వైద్యుని కూడా చేతులకి మొక్కుతాం. ఎందుకంటే దేవుని కాడ ఉన్న బాధ చెప్పుకుంటాం, వైద్యుని కాడ కూడా ఉన్న రోగం చెప్పుకుంటాం. అందుకోసం సాక్షాత్తుగా మనం ఉన్నన్నాళ్ళు ఒక 60 ఏళ్ళు బతాం, 70 ఏళ్ళు బతాం, 100 ఏళ్ళు బతకం. ఎవడో ఒకరు బతారు, 100 ఏళ్ళు బతకము. ఉన్నంతవరకు మనం ఒకరికొకరు ఉపయోగించుకొని ఆయుర్వేదాన్ని మోసం చేయకుండా అందరికి మంచి పని చేయాలని నా కోరిక. అందుకోసం ఒక చెట్టు ఏర్లు చూపిస్తున్నాను, చూడండి. ఇది అత్తిపత్తి ఏర్లు ఇట్టుంటాయి, చిన్నగా ఉంటాయి. అత్తిపత్తి ఏర్లు ఇట్టుంటాయి. అత్తిపత్తి ఏర్లు అంత చిన్నగా సన్నగా ఉంటాయి భూమిలో. ఈ చెట్టు అత్తిపత్తి చెట్టు, ఈ చెట్టు ఏర్లు ఇవి. ఈ ఏర్లని తెచ్చుకొని శుభ్రంగా నీళ్ళలో కడిగి సన్న సన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి రోట్లేసి దంచి ఉసిరికాయలను చేసుకొని ఆ ఉసిరికాయలను చేసిన పొడి, ఆ పొడి ఇట్లా ఉంటుంది. ఈ డబ్బా ఉంటుంది, ఈ డబ్బా ఉంటుంది, ఈ డబ్బా ఉంటుంది. ఆ పొడి ఈ డబ్బా ఉంటుంది, ఈ డబ్బా ఉంటుంది, ఈ డబ్బకు ఉంటుంది. ఈ పొడిని ఏం చేయాలంటే మనము రోజు రోజు కూడా వేసుకోవాల్సిన పనిలే. రోజు ఒక చెంచా కూడా ఉంటుంది. ఆ చెంచా రోజు వేసుకుంటే మీరు 20 ఏళ్ళ వయసు నుండి 100 ఏళ్ళ ముసలి వరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు, బలంగా ఉంటారు. మీరు పొరపాట్లు చేసుకున్నా మీ అమ్మ నాయన కరెక్ట్ వైద్యం కరెక్ట్గా మీకు సాకకు కరెక్ట్గా పెట్టి మందులు పెట్టి డెవలప్మెంట్ చేయకున్నా మా కాడ ఈ మందు దొరుకుతుంది, అయ్యా మేము కోల్పోయినాము, మాకు ఇప్పుడు లేవు, అవన్నీ తెలుసదు, అవన్నీ ఇప్పుడు అమ్ముతలేరు, మా పిల్లలు మేము ఇట్ట పెద్ద చేయాలంటే మీరు బాగా తాకుతారు. 20 ఏళ్ళ వయసు వస్తుంది, బడికి పంపిస్తారు, బడిలో బాగా చదువుకుంటాడు, మంచి మార్కులు వస్తాయి, ఉద్యోగం వస్తుంది, అన్నీ బాగానే ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, తెలివి ఉంటుంది, డబ్బులు ఉంటాయంటే. కానీ బాడీలో భారీగా ఎచ్చగపెట్టే బలం ఉండాలి. కాదు భారీగా పడతారు, సంతోషంగా ఉన్న బలం ఉండాలి. కాబట్టి ఈ చెంచుగిరిచిన వైద్యంలో ఈ ఏర్లతోటి తయారు చేసిన చూర్ణం దొరుకుతుంది. అత్తిపత్తి ఏర్లు, అత్తిపత్తిలో ఎన్నో 3 రకాలు ఉన్నాయి. కరెక్ట్ తెలిసి ఉండాలి. అంగట్లో ఏదో అత్యవసర పొడి అమ్మితే కొనుక్కొచ్చుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండేది కావాలి. ఆ పొడి తిని నన్ను కూడా 4 తిట్టాకండి. ఎందుకంటే అయ్యా అత్తిపత్తి పొడి నువ్వు చెప్పినావు, అంగట్లో తెచ్చుకున్నావు, మేము తిన్నాము, ఏం పని చేయలే, అంత దొంగ మాటలు అనుకోకండి. ఒక వైద్యం అంటే ఎన్నో రకరకాల మూలికలు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. చెట్టు లెక్క చెట్టు ఉండదు. 3 రకాల చెట్లు అత్తిపత్తిలో 3 రకాలు ఉన్నాయి. ఎనికి ముడుచుకునే చెట్టు బుడల చెట్టు మాదిరి ఉంటుంది, ఆకులు ఎనికి ముడుచుకుంటాయి. ఆ చెట్టు ఏర్లు బాగా పనిచేస్తున్నాయి. మీరు ఎవరైనా కానీ నేర్చుకున్నా అంటే నేర్పిస్తాను, చూసుకొని చేసుకొని నేర్చుకొని ఉపయోగపడండి. కానీ మీకు మీరు తెచ్చుకొని ఈ పొడి పని చేయాలని నాకు 2 తిట్టి అంగటోడికి 2 తిట్టి వైద్యాన్ని 2 తిట్టడం మా పద్ధతి కాదు. వైద్య నారాయణ, వైద్యుడు అంటే దేవునితో సంబంధం. ఆ వైద్యం కరెక్ట్ చేస్తే వాళ్ళు దేవుడని మొక్కుతారు. అందుకోసం అందరికీ నమస్కారం పెట్టుకుంటూ హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ ఏర్ల చూర్ణం అనేది మా కాడ దొరుకుతుంటుంది. చక్కగా మీరు వాడి చూసి ఒక 1 మంత్ వాడితేనే మీకు ఆరోగ్యం ఎంత బాగుందో మీకే తెలుస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వైద్యులకు డాక్టర్లకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటారు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.